అందరికీ నమస్కారం. నా పేరు నరేంద్రనాథ్. నేను ఈ సదర్మాట్ సంబంధించి గోదావరి నది పైన ఉన్నటువంటి వీడియోస్ పెట్టాను. ఇప్పుడు ఓన్లీ సదర్మాట్ బ్యారేజ్, దానికి సంబంధించిన కెనాల్, రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఎక్కడెక్కడ ప్రవహిస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పేసి మొత్తం దీనికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూపిస్తున్నటువంటి సదర్మాట్, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఈ కడెం డ్యామ్, తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఈ మూడింటికి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందని చెప్పేసి చూపిస్తున్నాను గూగుల్ ఎర్త్ ద్వారా. సదర్మాట్ నుంచి ఎల్లంపల్లికి, అంటే సదర్మాట్ గోదావరి నది తర్వాత నెక్స్ట్ వచ్చేది ఎల్లంపల్లి ప్రాజెక్టు. కడెం నది అనేది ఇది ఉపనది, గోదావరికి ఉపనది. ఇది గోదావరి నది మీద లేదు. అందరూ కడెం డ్యామ్ గోదావరి నది మీద అనుకుంటారు. కడెం అనేది కడెం నది మీద ఉంది. సదర్మాట్ నుంచి ఎల్లంపల్లికి మధ్య 120 కిలోమీటర్లు ఉంది. సో 120 కిలోమీటర్లు ప్రయాణించి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్తుంది. సదర్మాట్ నుంచి కడెం డ్యామ్కి 38 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంది. సో కడెం నది మీద కడెం ప్రాజెక్ట్ ఉంది. గోదావరి నది మీద సదర్మాట్ బ్యారేజ్ అండ్ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవి ఉన్నాయి. కడెం నది అనేది గోదావరికి ఉపనది. ఇక్కడ నుంచి కెనాలు కడెం ప్రాజెక్టుకి అక్కడ కూడా లింక్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మనం చూపిస్తున్నటువంటి ఇవి ఎల్లంపల్లి ప్రాజెక్టు కడెం. శ్రీపాదరావు, అప్పుడు మంతెని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు పేరు మీద ఈ ప్రాజెక్టుని ఆయన పేరు మీద పెట్టడం జరిగింది. నక్సల్స్ 1990s ఎప్పుడు శ్రీపాదరావుని చంపితే ఆయన జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ ఇరిగేషన్ అండ్ తాగునీరు అండ్ పవర్ ప్లాంట్ అన్నీ ఉంటాయి. ఇది 20 TMC కెపాసిటీ. ఇది కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. కడెం నారాయణ రెడ్డి అనే కడెంలో ఫేమస్ పర్సన్, ఆయన పేరు మీద కడెం నారాయణ రెడ్డి పేరు మీదనే ఇది ఈ కడెం డ్యామ్కి ఈ ప్రాజెక్ట్కి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఆయనను కూడా నక్సల్స్ 1990s చంపడం జరిగింది. సో ఆయన జ్ఞాపకార్థంగా ఆయన పేరు మీద కడెం డ్యామ్కి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఇది మొత్తం ఇది కడెం నది మీద ఉంది, గోదావరి నదికి ఉపనది. సో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇంకా సదర్మాట్ బ్యారేజ్, పొన్కల్ బ్యారేజ్, సదర్మాట్ బ్యారేజ్కి అండ్ కడెం డ్యామ్కి మధ్య 38 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ నుంచి గోదావరికి ఎల్లంపల్లికి మధ్య దాదాపు 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది మధ్యలో ఎక్కడ కూడా ఎలాంటి బ్యారేజెస్ కానీ చెక్ డ్యామ్స్ కానీ లేవు. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది కాళేశ్వరం ప్రాజెక్టులో మెయిన్ కీ రోల్. అంటే లిఫ్ట్ ఇరిగేషన్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి పంపింగ్ చేస్తే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి అప్పుడు మిగతా అన్ని చోట్లకు పంపింగ్ జరుగుతుంది. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అనేది చాలా కీ రోల్. ఇక్కడ నుంచి మళ్ళా ఫ్లడ్ కెనాల్కి, పోచంపాడు ఫ్లడ్ కెనాల్ దానికి పంపింగ్ చేస్తారు. మళ్ళీ పోచంపాడు ఫ్లడ్ కెనాల్ నుంచి మళ్ళీ పొన్కల్ సదర్మాట్ బ్యారేజ్కి మళ్ళీ వాటర్ వస్తాయి. ఎల్లంపల్లి తర్వాత దాని నెక్స్ట్ వచ్చేసి పార్వతి బ్యారేజ్ అంటారు. దీన్ని సుందిల్లా బ్యారేజ్ అంటారు. దీనికి దేవతల పేర్లు పెట్టడం జరిగింది కేసీఆర్ అప్పుడు. పార్వతి, సరస్వతి, లక్ష్మి అని చెప్పేసి ఈ బ్యారేజ్కి పార్వతి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది. ఇది సుందిల్లా బ్యారేజ్ మన కాళేశ్వరంలో భాగంగా కట్టడం జరిగింది. ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత గోదావరికి ఫస్ట్ వచ్చే బ్యారేజ్ ఇది పార్వతి బ్యారేజ్. దాదాపు డిస్టెన్స్ వచ్చేసి 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడ నుంచి మళ్ళీ పార్వతి బ్యారేజ్ నుంచి గోదావరి నది అట్లా ముందుకు వెళ్తుంటే మళ్ళీ అన్నారం బ్యారేజీ, దీన్ని సరస్వతి బ్యారేజ్ అని కూడా అంటారు.
అంటే కేసీఆర్ అప్పుడు దేవతల పేర్లు పెట్టడం జరిగింది వీటికి. పార్వతీ బ్యారేజ్ తర్వాత సెకండ్ వచ్చేది అన్నారం బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్. ఇది అంటే పార్వతీ బ్యారేజ్ నుంచి సరస్వతి బ్యారేజ్ మధ్య ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దీని తర్వాత వచ్చేది మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడ నుంచి మేడిగడ్డ బ్యారేజ్కి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే మేడిగడ్డ బ్యారేజ్. ఇక్కడనే వాటర్ సోర్స్ 24 అవర్స్ 365 డేస్ ఉంటుంది. అందుకోసం కేసీఆర్ తుమ్మిడిగట్టి దగ్గర కట్టాల్సినటువంటి డ్యాము అప్పుడు అంబేద్కర్ సుజలా స్రవంతి చెవేల పథకం అని చెప్పేసి అప్పుడు జలయజ్ఞంలో భాగంగా అంబేద్కర్ పేరు మీద అక్కడ శంకుస్థాపన చేస్తే అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ఆబ్జెక్షన్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ మేడిగడ్డ వద్ద కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అక్కడ కట్టడం జరిగింది. సో అక్కడి నుంచి పంప్ హౌజులు ఉంటాయి, నంది మేడారం పంప్ హౌజ్ ఉంటుంది, అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి వాటర్ మనకు స్టేజ్ వైజ్గా అక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ సుందిల్ల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఎల్లంపల్లి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు వాటరు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం ఇదంతా. అందుకోసం ప్రపంచంలో బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి కాళేశ్వరం. గోదావరి నది ఇక్కడ స్టార్ట్ అయ్యేది నాసిక్లో త్రయంబకేశ్వర వద్ద స్టార్ట్ అవుతుంది. ఇది గోదావరి నది ప్రయాణించే మార్గము. మొత్తం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము ప్రముఖ పుణ్యక్షేత్రం అది. సో అక్కడ గోదావరి నది చిన్న పాయలుగా స్టార్ట్ అయ్యి నాసిక్ నుంచి ప్రయాణిస్తూ నాసిక్, నాందేడ్, ధర్మాబాద్, అక్కడి నుంచి మన తెలంగాణ నిజామాబాద్ జిల్లాను కందకుర్తి వద్ద ఎంటర్ అయ్యి అక్కడి నుంచి నిజామాబాద్ నుంచి మన తెలంగాణ దాదాపు ఒక 400-500 కిలోమీటర్లు ప్రయాణం చేసి తర్వాత అక్కడి నుంచి రాజమండ్రి, తర్వాత ధవళేశ్వరం కాటన్ సార్ ఆర్థర్ కాటన్ కట్టినటువంటి సార్ ధవళేశ్వరం ప్రాజెక్టు కాడ నుంచి అప్పుడు 7 పాయలుగా అక్కడ నుంచి మన గోదావరి నది 7 పాయలుగా విభజించి అక్కడి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది గోదావరి నదికి సంబంధించిన మ్యాప్. దీంట్లో అక్కడ రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం దాటిన తర్వాత అంశాల ద్వీపి అండ్ అంశాల ద్వీపం ఏమంటారు, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. సో అక్కడ 7 పాయలుగా వైతరేణి, గాయత్రి, గంగ అనుకుంటా 7 పాయలుగా డివైడ్ అవుతుంది. మనకు సంబంధించి సదర్మాట్ బ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్యారేజ్ కింద దాదాపు 12-15 వేల ఎకరాల సాగు భూమి పంటలు పండించుకుంటున్న రైతులు. ఇది దాదాపు కడెం, ఖానాపూర్ మండలాల రైతులకు చాలా ఉపయోగపడుతుంది. దీని నుంచి ఏర్పడే కెనాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ఇక్కడ ఇది కనిపిస్తుంది కెనాల్. ఇది సదర్మాట్ నుంచి ఇది కనిపిస్తుంది అటువంటిది సదర్మాట్ కెనాల్. అది అలా అక్కడి నుంచి గోదావరికి అడ్డుగోడగా పెట్టి బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి ఒక కెనాల్ తీయడం జరిగింది. ఆ కెనాల్ మేడంపల్లి, మస్కాపూర్ అట్లా బాదంకుర్తి గుండా ప్రయాణిస్తూ కడెం దగ్గర ఒక చెరువులో కానీ అక్కడ కడెం రిజర్వ్లో కలుస్తుంది. ఇది మొత్తం దానికి సంబంధించినటువంటి కెనాల్. ఖానాపూర్ గుండా వెళ్తుంది. ఎల్లమ్మ టెంపుల్ ఖానాపూర్ మధ్యలోకించి ఇది మన శ్రీరామ్ సాగర్ అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, ఆ కెనాల్ ఇది. అది దానికి సంబంధించింది. ఈ సదర్మాట్ కెనాల్ ఇది దాదాపు ఒక 25 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది సదర్మాట్ నుంచి. ఇది లెఫ్ట్ కెనాల్. రైట్ కెనాల్ వచ్చేసి 7 కిలోమీటర్స్ ప్రయాణిస్తుంది. అది అటువైపు వెళ్తుంది, ఉగ్లాపూర్ సైడ్ వెళ్తుంది. ఇది కడెం సైడ్ వెళ్తుంది ఈ కెనాల్. మాసాయిపేట నుంచి ప్రయాణం చేసి అట్లా నచ్చనెల్లాపూర్ అక్కడ కనిపిస్తున్నటువంటి ఒకటి చిన్న అది దాంట్లో అక్కడ అంటే కలవడం జరుగుతుంది. ఇది చివరి ఆయకట్టు, అంటే ఇదే సదర్మాట్ కెనాల్ యొక్క చివరి ఆయకట్టు. ఈ చెరువులో వచ్చి కలిసిపోతుంది ఆ కెనాల్, సదర్మాట్ కెనాల్. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఇది కడెం దగ్గర ఉంటుంది, నచ్చనెల్లాపూర్ దగ్గర.
ఇక్కడ సదర్మాట్ కెనాల్ వచ్చేసి ఎండింగ్ పాయింట్ ఇది. సో అక్కడ స్టార్ట్ అయిన సదర్మాట్ బ్యారేజ్ వద్ద స్టార్ట్ అయినటువంటి లెఫ్ట్ కెనాల్ ఖానాపూర్, మస్కాపూర్ ఇవన్నీ మాసాపేట ప్రయాణించి ఇక్కడ నచ్చనెల్లాపూర్ వద్ద ఇక్కడ ఈ జలాశయంలోకి కలుస్తుంది. ఇది చివరి ఆయకట్టు. సో ఇక్కడ దాకా వాటర్ రావు అని చెప్పేసి అంటారు. ఎందుకంటే మధ్యలోనే అందరూ అన్ని తూముల ద్వారా వాటర్ చెరువులు నింపుకుంటారు కాబట్టి వాటర్ ఇక్కడ దాకా రావు. అందుకోసం చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందించాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తారు. ఇక్కడ సదర్మాట్ కెనాల్ వచ్చేసి మధ్యలో ఒక చోట రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటేమో ఇప్పుడు మనం చెప్పుకున్న అక్కడ దాంట్లో కలిసిపోతుంది ఆ జలాశయంలోకి. ఇంకొకటి కడెన్ సైడ్ వెళ్ళిపోతుంది, కడెన్ డ్యామ్లో కలుస్తుంది. అది దానికి సంబంధించిన అది ఎక్కడి నుంచి రెండుగా డివైడ్ అవుతుంది కెనాల్. ఇది అదే సదర్మాట్ లెఫ్ట్ కెనాల్. ఇది రైట్ కెనాల్ సైడు అది 7 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఇది కనిపిస్తున్నటువంటి కెనాల్. త్రీ ఆప్షన్లో చూపెట్టడం జరుగుతుంది. 3D ఆప్షన్. ఇది గోదావరి నది. ఇది 2 పాయలుగా డివైడ్ అవుతుంది. ఇది ఒక పెద్ద పాయనేమో అటు సైడు రైట్ సైడు, ఇది చిన్న పాయ. దీని చిన్న పాయకి ఒక అడ్డు గోడ కట్టి కెనాల్ తీయడం జరిగింది. ఇది సదర్మాట్ కెనాల్. ఇది బ్యారేజ్, సదర్మాట్ బ్యారేజ్. ఇక్కడ నుంచి కాలువ దాదాపు 25 కిలోమీటర్స్ ప్రయాణించి కడెంలోని నచ్చనెల్లాపూర్ అక్కడ కలిసిపోతుంది. ఇంకొకటి అక్కడ డివైడ్ అవుతుంది. ఇది కెనాల్. ఇది గూగుల్ ఎర్త్లో చాలా స్పష్టంగా చూపెట్టిండు, చాలా క్లారిటీగా చూపిస్తుంది. 3D ఆప్షన్ ఇది. 3D దాంట్లో కూడా చూపిస్తున్నాడు గూగుల్ ఎర్త్లో. 2Dలో చూడొచ్చు అండ్ 3D. ఇది ఎలా ఉంది మన కెనాల్ ఏంది అని చెప్పేసి మనము ఆ సదర్మాట్ కెనాల్ ఎట్లా వెళ్తుందని చెప్పేసి మన దగ్గరుండి చూడొచ్చు. ఇది చాలా బాగుంది. ఇది దాన్ని బట్టి మనకు ఇరిగేషన్ సంబంధించిన కెనాల్ ఎలా వెళ్తుందని చెప్పేసి మనం చూడొచ్చు. ఇది మన ఖానాపూర్లో ఎంటర్ అయింది. ఖానాపూర్, అంబేద్కర్ గల్లీ, అది తర్వాత అంబేద్కర్ నగర్ నుంచి అట్లా ప్రయాణం చేస్తూ నచ్చనెల్లాపూర్, మాసాయిపేట్ ఇక్కడ డివైడ్ అవుతుంది. నేను చెప్పిన ఇంతకుముందు ఇక్కడ ఎగ్జాక్ట్లీ అటొక్కటి డైరెక్షన్, అటొక్కటి వెళ్తుంది కెనాల్, ఇటొక్కటి వెళ్తుంది. ఇదేమో ఇంతకుముందు చూపెట్టినటువంటి ఆ జలాశయంలో వెళ్ళి కలుస్తుంది. ఇంకోటి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళినటువంటి డివైడ్ అయిన ఇది కడెం దాంట్లోకి వెళ్ళి కలుస్తుంది. అట్లా వెళ్ళి కడెం రిజర్వాయర్లోకి కలుస్తుంది. ఇది 2 డివైడ్ అయింది. ఇదేమో రైట్ సైడ్ వచ్చేసి అక్కడ కనిపిస్తున్నటువంటి చిన్న పాయ దీంట్లో కలుస్తుంది. ఇది ఒక చెరువు టైపు. దీంట్లో ఫినిషింగ్, ఇది ఎండ్ పాయింట్. ఇది ఇంకొకటి పాయనేమో అటు కడెం డ్యామ్లో కలుస్తుంది. ఇదంతా ఫారెస్ట్ రైట్ సైడ్ ఉన్నది. సో ఇక్కడ ఇదేదో మంచి పెద్ద చెరువులా ఉంది. దాని తర్వాత నుంచి మిగతాది అక్కడ కనిపిస్తున్నటువంటి డ్యామ్ అక్కడ మిగతా పాయ అక్కడికి వెళ్ళి కలుస్తుంది. ఇది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది 2 పాయలుగా డివైడ్
లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి కలుస్తుంది. నిస్సి చెట్ ఇది కడెం డ్యామ్ ఇది. సో దాదాపు ఇక వాటర్ అంతా దీంట్లో కలుస్తుంది. సరమట్ కెనాల్ వచ్చేసి వాటర్ కెనాల్. మళ్ళీ అక్కడ నుంచి కడెం డ్యామ్ నుంచి అక్కడ వాటరు మన గోదావరి నదిలో పసుపుల గ్రామం వద్ద కలుస్తుంది.